హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే సింపుల్ ప్రాసెస్లో ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను వాటర్లో సాల్ట్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఆలూని కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అందులో వేసాను. అలా వేయడం వలన ఆలూలో ఉన్న స్టార్చ్ అంతా పోయి ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. అండ్ కొత్తిమీర కూడా వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. నేనైతే సాల్ట్ ఫస్టే వాటర్లో సరిపోయేంత వేసాను. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇందుకు బాగా ఫ్రై అవుతుందండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ నేనైతే 15 మినిట్స్ బాగా మగ్గనిచ్చాను. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం వేస్ట్ అయితే అవ్వదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు ఆలూస్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంతా. మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను కొన్ని గార్లిక్ అనేవి దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వలన ఆలూ ఫ్రై అనేది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అండ్ గరం మసాలా కూడా కొంచెం వేసాను. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి అంతే, ఎక్కువ ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటున్నాను, చాలా మగ్గిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆలూ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.